వెల్కమ్ టు ది లియో. మొన్న జగన్మోహన్ రెడ్డి సగ క్లోజ్డ్ రూమ్లో తనకు కావాల్సిన వాళ్లకు మాత్రమే ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే అందులో ప్రశ్నలు ఏముండో ఆయన మాట్లాడింది వినటమే తప్ప ఆయన ఏదైనా ప్రశ్నలు అడిగారు అనుకోండి అని చూపించి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మన దగ్గర సమాధానాలు ఉండవు, స్క్రిప్ట్లో ఉన్నది మాత్రమే మాట్లాడతాడు. సరే, ఆ మాట్లాడటం సంగతి కాసేపు పక్కన పెడితే మొన్న నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి కొలంబో వెళ్ళాడు. మనందరికీ తెలుసు, దాని మీద ఒక వీడియో కూడా చేసాం మనం. అయితే కొలంబో వెళ్ళటం తప్ప అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి దిగజారిపోయాడు అంటే రాష్ట్రంలో ఉన్న సమస్యలేంటో మనం ప్రశ్నించలేము. రాష్ట్రంలో సమస్యలేమి ప్రశ్నించే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కనపట్ల. కాబట్టి నారా లోకేష్ ఏం తింటున్నాడు, నారా లోకేష్ ఏం బట్టలు వేసుకుంటున్నాడు, నారా లోకేష్ లెగిస్తే ఎక్కడికి వెళ్తున్నాడు, మనం అది మాత్రమే చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఏం అడగట్లేదే. జగన్మోహన్ రెడ్డి లెగిస్తే ఏం చేస్తున్నాడు, లేకపోతే పొద్దున్న ఏం తింటున్నాడు, ఏం బట్టలు వేసుకున్నాడు, ఎక్కడున్నాడో మనం అడిగామా? అడగలేదు కదా. ఏంటి నిన్న జగన్మోహన్ రెడ్డికి వచ్చిన బాధ ఏంటంటే నారా లోకేష్ అంట కొలంబో మ్యాచ్ చూడటానికి వెళ్ళాడంట, అది టీవీలో చూస్తే కనపడదా అంట. సరే, నారా లోకేష్ కొలంబో మ్యాచ్ చూడటానికి వెళ్ళాడు, బాగానే ఉంది. మొదటి వీళ్ళు చేసిన ఆరోపణ ఏంటంటే అది జనం సొమ్ముతో వెళ్ళాడని చెప్పి ప్రచారం చేశారు. నారా లోకేష్ వెంటనే కౌంటర్ ఇచ్చాడు. నా దుడ్లతో నేను వెళ్తేనే, టికెట్ నాదే, ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్లతో నేను వెళ్తేనే, నీ దుడ్లేమైనా ఖర్చు పెట్టినా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చిత్తూరు యాసలో ఒక ఇది కొట్టేటప్పటికి సోషల్ మీడియాలో ఒక్కసారిగా అది ఫైర్ అంటుకుంది. ఒక్కసారిగా వైసీపీ ఇరకాటంలో పడిపోయింది. ఎవరైతే లోకేష్ మీద ప్రజల సొమ్ము ఖర్చు చేశాడు అని సాక్షిలో ఆర్టికల్ కూడా వేశారు. నేను ఆల్రెడీ వీడియో చేశాను చూడండి. సాక్షిలో ఆర్టికల్ వేశారో దానికి నారా లోకేష్ కౌంటర్ అనేది చాలా స్ట్రాంగ్గా తగిలింది. తర్వాత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, మరంటే జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ అయింది అనుకున్నాడు ఏమో కానీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మళ్ళీ అదే మ్యాచ్ గురించి మాట్లాడాడు. ఈయన అనేది ఏంటి, కొలంబో మ్యాచ్ చూడటానికి కొలంబో వెళ్ళాలా, టీవీలో చూడకూడదా? నేను కూడా టీవీలోనే చూసా. ఈయన మ్యాచ్ చూసే మొహమేనా? మామూలుగా అడుగుతున్నాను నేను, నాకైతే తెలియదులే కానీ మ్యాచ్ చూసే మొహమేనా? అసలు తాడేపల్లిలో ఏ రోజైనా టీవీ ఉందా బదలవకుండా? నారా లోకేష్ కొలంబో వెళ్తే నీకు ప్రజల సొమ్ముతో వెళ్తే తప్పు. రాష్ట్రంలో ఏదైనా సమస్య ఉండి నారా లోకేష్ పట్టించుకోకుండా వెళ్ళిపోతే తప్పు. ఏదైనా తీవ్రమైన సమస్య ఉండి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన విపత్తు ఏదైనా వచ్చుండి నారా లోకేష్ విహారయాత్రలకు వెళ్తే తప్పు. నారా లోకేష్ ఒక రాత్రి కొలంబో వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చేసాడు. ఆయన దానికి నీకు వచ్చింది నెప్పేయండి, ఆయన సొంత సొమ్ముతో వెళ్ళాడు. ఆయన టీవీలో చూడవచ్చు కదా. వాస్తవానికి విషయం ఏంటంటే ఇదే కొలంబో జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలంటే వెళ్ళలేడు. జగన్మోహన్ రెడ్డి ఇందాక ఒక మాట అన్నాడు కదా, ఏమని, నేను టీవీలో చూశాను అన్నాడు కదా. ఆయన ఎందుకు టీవీలో చూశాడో చెప్పనా? ఆయన కొలంబో వెళ్ళాలంటే కోర్టులో పర్మిషన్ కావాలా. నారా లోకేష్కి అవసరం లేదు. నారా లోకేష్ ఇతర దేశం వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి దేశం దాటాలి అంటే కోర్టు పర్మిషన్ కావాలా, షూరిటీ పెట్టాలా, సంతకాలు పెట్టాలా, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తాడనే డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయాలా. ఎందుకంటే మనం అవినీతి అక్రమాస్తుల కేసులో ఉన్నాం కాబట్టి దేశం దాటి పారిపోతామనే భయంతో కోర్టులు పెట్టిన ఆంక్షలు. బట్ నారా లోకేష్ అవినీతి అక్రమాస్తులు కేసులు లేవు. ఆయన హ్యాపీగా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎక్కడికైనా రాగలడు. నారా లోకేష్ ఎందుకు వెళ్ళాడు అంటే ఆయనకు ఆంక్షలు లేవు, ఆయన ఏమి అవినీతి పరుడు కాదు. నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు, ఎందుకు టీవీలోనే చూసావు అంటే నువ్వు కొలంబో వెళ్ళి చూడాలి అనుకున్నా చూడలేవు మ్యాచ్ని. జగన్మోహన్ రెడ్డి కొలంబో వెళ్ళి చూడాలి అనుకున్నా చూడలేడు. ఎందుకనంటే కోర్టు పర్మిషన్ కావాలి. వెళ్ళలేం మనం. నువ్వు వెళ్ళలేవు కాబట్టి ఎవడు వెళ్ళకూడదంటే ఎలాగయ్యా జగన్మోహన్ రెడ్డి? నువ్వు వెళ్ళలేవు కాబట్టి ఎవడు వెళ్ళకూడదంటే ఎలాగా? దానివల్ల ఇదిగో నారా లోకేష్ కొలంబో వెళ్ళి మ్యాచ్ చూడటం వల్ల ఈ నష్టం జరిగింది. ఒక్క నష్టం చెప్పు. ₹1 ఖర్చు పెట్టాడా, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ రాష్ట్రానికి ఉపయోగపడే సమస్యను వదిలేసి వెళ్ళాడా, రాష్ట్రానికి ఉపయోగపడే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ల వాటివి ఏమైనా వదిలేసి వెళ్ళాడా, లేదా ఏదైనా సమస్య ఉంటే వదిలేసి పారిపోయాడా? ఏం చేశాడు? అసలు వాస్తవానికి ఆ రోజు నారా లోకేష్ నేను కొలంబోలో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళానని ఆయన పోస్ట్ పెట్టకపోతే వెళ్ళాడనే సంగతి కూడా మీకు తెలియదు. ఎందుకంటే వెళ్ళాడు, ఆయన మ్యాచ్ టైంకి వెళ్ళాడు, మ్యాచ్ ముగియగానే తిరిగి మళ్ళీ వచ్చేసాడు. తర్వాత బిల్ గేట్స్ని కలిశాడు. ఆ రోజు సాయంత్రం ఏవియేషన్కి కార్యక్రమానికి ఢిల్లీ వెళ్ళాడు. మన్నాడు పొద్దున్నే మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యాడు. మళ్ళీ అదే రోజు సాయంత్రం ఏఎంస్ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యాడు. నారా లోకేష్ తిరిగాడు. అంటే ఏ కార్యక్రమాన్ని నారా లోకేష్ వదిలిపెట్టలా. నువ్వు కొలంబో ఒకటి ఎందుకు మాట్లాడుతున్నావు? ఆయన వెళ్ళటం వల్ల నీకు ఇబ్బంది ఏముంది? ఇప్పుడు నువ్వు అన్నావు కదా క్రికెట్ మ్యాచ్ని లైవ్లో చూస్తే చాలదా అని. మరి నీ కూతుళ్ళ దగ్గరికి ప్రభుత్వ సొమ్ముతో, సొంత సొమ్ము కాదు, ప్రభుత్వ సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వారం రోజులు ట్రిప్పులకి వెళ్ళావు కదా. వారం రోజులు, 1 రోజు 2 రోజులు కాదు, వారం రోజులు వెళ్ళావు కదా. వీడియో కాల్లో చూస్తే పోయేది కదా.
నువ్వు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వెళ్ళే బదులు వీడియో కాల్లో చూస్తే పోయేది కదా, లేదా ఒక టికెట్ వేసి మీ పిల్లల్ని రమ్మంటే పోయేది కదా. మరి నువ్వెందుకు వెళ్ళావు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని? నీ కూతుళ్ళ దగ్గరికి ఏడాదికి 2 సార్లు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఎందుకు వెళ్ళావు? పైగా ఈయన వెళ్తానని చెప్పే ప్లేస్ ఒకటి, ఆ ఫ్లైట్ తిరిగే రూట్ ఒకటి. సరే అదంతా మళ్ళీ డిఫరెంట్ కదా, దాన్ని పక్కన పెడదాం. వెళ్ళావు కదా, దాదాపుగా నువ్వు ఒక ట్రిప్కి వెళ్ళొస్తే అయ్యే ఖర్చు 30 నుంచి 40 కోట్ల రూపాయలు. నిన్న రారా లోకేష్ పెట్టిన ఖర్చు 0. ప్రభుత్వం నుంచి ₹1 తీలే, ఆయన జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. నారా లోకేష్ కుటుంబానికి వ్యాపారాలు ఉన్నాయి, ఫైనాన్షియల్గా వాళ్ళు వెల్ సెటిల్డ్, వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకోగలరు. నీకేమన్నా తక్కువ? మనకు సాక్షి ఉంది, భారతి ఉంది, సండూరి పవర్స్ ఉంది, అవినీతి సొమ్ము ఉంది. అయినా కానీ ప్రజల సొమ్ముతోనే మనం కూతుళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా. నీ సొమ్ముతో వెళ్ళావా చెప్పు? 222 కోట్ల రూపాయలు కేవలం ఫ్లైట్ల ఖర్చులకు జగన్మోహన్ రెడ్డి పెట్టింది. ఈవెన్ కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్స్ ఏంటో చెప్తా చూడండి. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు, చంద్రబాబు నాయుడు తీసుకున్న భూమిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి ఒక కార్యక్రమాన్ని తలపెట్టాడు. తర్వాత కోర్టులో అడ్డుకున్నది వేరే విషయం. ఒక కార్యక్రమాన్ని తలపెట్టాడు. ఆయన ఇంటి దగ్గర నుంచి ఆ కార్యక్రమం ప్లేసు 4 నుంచి 5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. దానికి స్పెషల్ హెలికాప్టర్ పెట్టుకుని వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. 5 కిలోమీటర్లకు హెలికాప్టర్ పెట్టుకుని వెళ్ళినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇంకా చెప్తా జగన్మోహన్ రెడ్డి గురించి, ఇంకా చెప్తా. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తిరుమలకు శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అంటే గన్నవరాన బయలుదేరి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని హైదరాబాద్ వచ్చి భారతీరెడ్డిని హైదరాబాద్లో దింపేసి జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళి అక్కడ స్వామివారికి సింగిల్గా ఆయనే పట్టు వస్త్రాలు సమర్పించి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చి భారతీరెడ్డిని ఎక్కించుకుని గన్నవరంలో దిగి అక్కడి నుంచి తాడేపల్లికి వెళ్తావు. ఎవరమ్మ మొగుడు సొమ్మని ఇవన్నీ తిరగటానికి? మరి నువ్వు తిరుపతి వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా, గన్నవరానికి తిరుపతిలో దిగొచ్చు కదా, రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగొచ్చు కదా. నువ్వు హైదరాబాద్ వెళ్ళి భారతీరెడ్డిని దింపి తిరుపతి వెళ్తావు, మళ్ళీ తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళి భారతీరెడ్డిని ఎక్కించుకుని మళ్ళీ నువ్వు ఇక్కడ ఏపీకి వస్తావు. నువ్వు మీరు తిరుగుడు గురించి మాట్లాడటం చిత్రంగా లేదా? తవ్వితే చాలా తీస్తాం బయటికి. మీరు చిన్నగా తవ్వారనుకోండి, కెలికారనుకోండి, దాన్ని పెద్ద గొయ్యి చేసేస్తాం. ఎందుకంటే మీ హిస్టరీ చాలా ఉంది తీస్తే బయటికి. జగన్మోహన్ రెడ్డి మొదటి యాత్రే జెరూసలేం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన మొదటి యాత్ర ఎక్కడికో తెలుసా? జెరూసలేం. కృష్ణా వరదల సమయంలో కృష్ణా వరదలు వస్తే ఇక్కడ ప్రజలను వదిలేసి గెలిచిన వెంటనే జెరూసలేం వెళ్ళాడు. సరే ఆయనకి ఏమైనా మొక్కు ఉందేమో, నేను సీఎం అయితే జెరూసలేం వస్తానని, అది వేరే విషయం అనుకోండి, పక్కన పెడదాం. సో ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఈయన ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్ లో ఉంటాడు. ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్లి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? పొలం మరి జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళ దగ్గరికి వెళ్ళటం జల్సా కదా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు తిరుపతి వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి తిరుపతి వెళ్ళి మళ్ళీ తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చి భారతీరెడ్డిని ఎక్కించుకుని ఏపీ రావడం జల్సాలు కదా. లేకపోతే నీ ఇంటి పక్కన 5 కిలోమీటర్ల దూరంలో ఒక కార్యక్రమం ఉంటే స్పెషల్ హెలికాప్టర్ వేసుకుని వెళ్ళటం జల్సాలు కదా. ఏది జల్సాలు కాదు జగన్మోహన్ రెడ్డి, ఏది జల్సాలు కాదు. వీటన్నిటికీ నువ్వు ప్రజల సొమ్ము పెట్టావు, కానీ నారా లోకేష్ నిన్న ప్రజల సొమ్ము పెట్లా. ఆయన సొంత ఖర్చులు ₹1 కూడా ప్రజల సొమ్ము ఖర్చు చేయలేదు. ఆల్రెడీ మనం ఒక 2 నెలల క్రితం ఒక వీడియో చేశాం. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ 18 నెలల్లో నారా లోకేష్ ఫ్లైట్ ఖర్చులు ఎంత అంటే ఏ శాఖ నుంచి కూడా నారా లోకేష్ ₹1 కూడా తీసుకోలేదు. ఫ్లైట్ ఖర్చులు 0. అంటే ప్రభుత్వం ఆయన దావోసు పర్యటనకి వెళ్ళినా తన ఖర్చులతోనే వెళ్ళాడు, అమెరికా వ్యక్తిగత పర్యటనకి వెళ్ళినా తన ఖర్చులతోనే వెళ్ళాడు, కొలంబో వెళ్ళినా తన ఖర్చులతోనే వెళ్ళాడు, లేదా ఆస్ట్రేలియా వెళ్ళినా తన ఖర్చులతోనే వెళ్ళాడు. అంటే అది అధికారిక కార్యక్రమం కావచ్చు, ప్రైవేటు కార్యక్రమం కావచ్చు, విషయం ఏదైనా కానివ్వండి, బట్ తన సొంత ఖర్చులతోనే వెళ్ళాడు తప్ప ప్రజల సొమ్ము ఖర్చు పెట్టలేదు. మరి నువ్వు నీ కూతుళ్ళ దగ్గరికి నీ సొమ్ముతో వెళ్ళావా? నీ భార్యను హైదరాబాద్లో దింపడానికి నీ సొమ్ముతో వెళ్ళావా? మిగతా ప్రభుత్వ కార్యక్రమాలు వదిలేస్తాను నేను, అవన్నీ ప్రభుత్వ కార్యక్రమాలకు పెట్టొద్దని నేనైతే చెప్పట్లా. ఎవరు విజ్ఞత ఆడది. మరి చెప్పు జగన్మోహన్ రెడ్డి, ఏంది అసలు ఈయన బాధ ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం ప్రైవేట్ ఫ్లైట్ లో కొలంబో పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసినాను. ఈయన టీవీలో చూశాడట. ఈయన టీవీలో చూశాడంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే నేను ఇందాకే చెప్పా, జగన్మోహన్ రెడ్డి టీవీలో చూశాడంటే ఆయన కొలంబో వెళ్ళలేడు.
ఎవరైనా కాళ్ళు పట్టుకుని అన్నా నువ్వు కొలంబో రా మ్యాచ్ చూడు, ఒకసారి మన వైసీపీకి అవమానం జరుగుతుంది అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడినా, ఒరే బాబు నేను రాలేనురా, నాకు కోర్టు పర్మిషన్ కావాలి, నారా లోకేష్కు కోర్టు పర్మిషన్ అక్కర్లేదు అని చెప్పాల్సిన పరిస్థితి. వైసీపీ అంతా పొర్లు దండాలు పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి దేశం దాటలేడు. ఎందుకు దాటలేడు అంటే కోర్టు పర్మిషన్ కావాలి, కోర్టు పర్మిషన్ కావాలి. ఎందుకంటే అవినీతి అక్రమాస్తుల కేసులో మనం జైలులో చెప్పకూడదు తినొచ్చాం, ఆ సొమ్మంతా పట్టుకుని దేశం దాటి పారిపోతే అందుకని కోర్టు ఆంక్షలు పెట్టింది. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పాలి, ఎప్పుడు వస్తున్నావో చెప్పాలి, ఒక కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి, ఎప్పుడైనా అధికారులకు టచ్లో ఉండాలి, అన్ని ఆంక్షలు ఉంటాయి. బట్ నారా లోకేష్కి ఏమి ఉండవు. అసలు నారా లోకేష్ ఓపికను మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఎక్కడా ఒక రూపాయి ప్రజల సొమ్ము ఖర్చు పెట్టలా. ఆయన ఢిల్లీ వెళ్ళాడు, వచ్చాడు, మళ్ళీ తర్వాత వేరే కార్యక్రమానికి వెళ్ళాడు, కొలంబో వెళ్ళాడు, ఏపీలో కార్యక్రమంలో పాల్గొన్నాడు, మళ్ళీ సాయంత్రానికి ఢిల్లీ వెళ్ళాడు. అంటే ఒక రకంగా రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉన్నాడు ఆయన. నువ్వు దాన్ని మెచ్చుకోవాలా. నువ్వు నారా లోకేష్లో చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, ఆయన ఓపికను చూసి నేర్చుకోవాలా. రెండోది, ఆయన చిత్తశుద్ధి, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టాల. ఆయన్ను చూసి నేర్చుకోవాల్సింది పోయి ఆయనేదో దీనికి వెళ్ళాడు, లేకపోతే ఆయనేదో దానికి వెళ్ళాడు. అసలు నారా లోకేష్ ఎక్కడికి వెళ్తే మీకెందుకు? నారా లోకేష్ ఒక 2 గంటల పాటు తన పర్సనల్ లైఫ్ ఉండదా నారా లోకేష్కి? నువ్వు సాయంత్రం 6 దాటిన తర్వాత ఎక్కడున్నావు ఎవరికైనా తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సాయంత్రం 6, 7 దాటిన తర్వాత మీడియాలో కనపడ్డా? నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల సీఎంలో ఎప్పుడైనా మీడియాలో కనపడ్డా? నువ్వు 6, 7 దాటితే తాడేపల్లి ప్యాలెస్లో ఏం చేస్తావని ఎవడన్నా అడిగాడా? అడగలేదు కదా. మరి ఎందుకు ఈ కడుపుమంట అంటే రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేవు, మనం ప్రశ్నించడానికి సమస్యలు ఏమీ లేవు కాబట్టి నారా లోకేష్ ఆ సొక్కా వేసుకున్నాడు, నారా లోకేష్ ఈ ఫుడ్ తిన్నాడు. ఆల్రెడీ చిన్నబాబు చిరుతిళ్ళు అని రాస్తేనే వేసారు 100 కోట్లు. ఆల్రెడీ జరుగుతుంది అది. నాకు తెలిసి క్లైమాక్స్కి వచ్చేది ఒక 6 నెలల్లో ఏడాదిలో సాక్షికు 100 కోట్లు పరువు నష్టం కట్టాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో సమస్యలే. ఆ విచిత్రం ఏంటంటే సాక్షిలో రాసేటప్పుడు అసలు నారా లోకేష్ ఇండియాలోనే లేని టయాలు చూసి రాశారు వాళ్ళు, ఇంకా అంటే దొరకటానికి ఈజీగా. సరే అదంతా వేరే కథ అనుకోండి. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏదైనా ప్రజలకు ఉపయోగపడే సమస్య మీద ప్రశ్నిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాన్ని సామాన్యుడు విన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పార్టీలతో సంబంధమేలా, సామాన్యుడు విన్నాడు, మనసులో ఎలాగుంటుంది? ఒరే ఆయన డబ్బులతో ఆయనకి వెళ్తే ఈయనకేందిరా, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటున్నాడు చెప్పండి, ఏదో గెలిచాలని మాట్లాడాడు కదా, ఈ ప్రెస్ మీట్ పెట్టడం కోసం మాత్రమే తాడేపల్లి ఉదయం 10 గంటలకు వస్తాడు, మధ్యాహ్నం 2 గంటలకి జంపు, 10 గంటలకు వస్తే మధ్యాహ్నం 2 గంటలకు జంపు, ఒకవేళ మధ్యాహ్నం ప్రెస్ మీట్ అయితే సాయంత్రం 6 గంటలకు జంపు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటున్నాడు? గత 20 నెలల నుంచి ఎక్కడ ఉంటున్నాడు? బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నాడు. అడిగాడా ఎవడన్నా నువ్వు బెంగళూరు ప్యాలెస్లో ఏం చేస్తున్నావని అడిగావా? నువ్వు ఏపీలో నాయకుడు అయి ఉండి బెంగళూరు ప్యాలెస్లో ఏం చేస్తున్నావయ్యా జగన్ అన్న ఎవరన్నా అడిగారా? ఇక్కడ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ప్రజా సమస్యలు వదిలేసి బెంగళూరు ప్యాలెస్లో నీకేం పని అయ్యా అని ఎవరన్నా అడిగారా? అడగలేదు కదా. మరి నీకెందుకే జగన్మోహన్ రెడ్డి? సాధారణ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే వీడికి పని పాట లేదనుకుంటే ఏం మాట్లాడుతున్నాడో వీడికే అర్థం కావట్లేదు అనుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్రంలో ఏదైనా ప్రజలకు ఉపయోగపడే సమస్యలు ఉంటే ప్రశ్నించండి తప్ప ఇలా నారా లోకేష్ తిన్నాడా, నారా లోకేష్ అది తిన్నాడు, నారా లోకేష్ ఇక్కడికి వెళ్ళాడు అలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలే చీకొట్టే పరిస్థితి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.